నరం లేని నాలుకే దానికి ఏంది ఎన్ని తీర్లన్నా తిరుగుతుంది, కానీ దాని మాట ఏంటి ఆగమయ్యేది ఆఖరికి మనమే. అందుకే ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంటుంటారు పెద్ద మనుషులు. నెరీ రాజకీయాలలో ఉండేటోళ్ళు ఆచితూచి మాట్లాడాలి, కానీ ఈ నడుమ మన లీడర్ సాబ్ల నోటెంట వచ్చిన మాటలకు పెద్ద పెద్ద పంచాదులు అవుతున్నాయి. ఆఖరికి పోలీస్ స్టేషన్ల దాకా పోతున్నది పంచాది. ఇక చూడు ఏపీలో ఎట్లా ఉడుకుతున్నదో రాజకీయం. లీడర్ల మాటలు చేయబట్టి రాజకీయాలలో మంటలే పుడుతున్నాయి. పోండ్రి ఇప్పుడు శనివారం నాడు గుంటూరు దగ్గర పట్లనే ఉన్న గోరంట్లలో సైకిల్ పార్టీ వాళ్ళకు ప్యాను పార్టీ వాళ్ళకు నడుమ లడ్డూ లడాయి జోరుగా నడిచింది. దాంట్లో ఇక అంబటి సార్ ఆవేశం పట్టలేక ఎట్లా పడితే అట్లా మాట్లాడేటాలకు ఇంగింత అగ్గి రాజుకున్నది లొల్లి. మాజీ మంత్రి నోట్లకేంచి వచ్చిన మాటలు చూసి మస్తు మంది పరిశాన్ అయ్యిండ్రు. సైకిల్ పార్టీ వాళ్ళు అయితే ఇంటి మీదకి పోయి ఆగమాగం చేసి వచ్చిండ్రు. ఆఖరికి అందరిని తప్పించుకుంటా అంబటిని పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయినరు పోలీసు వాళ్ళు. సైకిల్ పార్టీ వాళ్ళు అయితే అసలు ఇడిచేదే లేదా అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదా అంటుండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రిని గురించి మాట్లాడిన మాటలేంటి, భాష ఏంటి, ఇవాళ చెప్పడానికి మాకు నోరు రావట్లేదు. అవి ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి నాయకులు ఏ కార్యక్రమమైనా మంచి కార్యక్రమం ప్రభుత్వం తలపెడితే దాన్ని నీరుగార్చాలి. ఇంకో దిక్కు ప్యాన్ పార్టీ లీడర్లంతా అంబటి సార్ ఇంటికి పోయిండ్రు. ఆయన ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండ్రు. ఇక చూడరి ఏగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయో. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే ఆగింతం చేస్తారు, వాళ్ళే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, మా లీడర్ను బూతులు తిడతారా అని. మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు. ఎక్కడ జస్టిఫై చేయలే, నేను చేసింది కరెక్ట్ అని అనలా, నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు. బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు. మరి అవి తిట్టలేదా వాళ్ళు? ఉత్తగా అరెస్ట్ చేసిండ్రు, దాడి చేసిండ్రు అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళ మీద గర్వం అయిండు సారు. ఇక ఒకళ్ళనొకళ్ళు మాటకు మాట అనుకుంటూనే ఉండ్రు. అంతల్ని అటు విజయవాడ దగ్గర పట్లనే ఉన్న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిండ్రట కొంతమంది. రచ్చ అయింది. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తెత్తి పోసుకుంటుండ్రు. చూస్తూనే లొల్లి మాటలు దాటి చేతల దాకపోతున్నది. లీడర్ల మాటలు చేయబట్టి జవడం ఇంగింత ముదురుతున్నది. మరిగా ఇట్లా ఎంత దూరం పోతుందో ఏమో గాని ఒక్కసారి నోట్లకేంచి మాట జారిందంటే ఇక అది ఎప్పటికి మాసిపోదు. నలుగురికి మంచి చెడ్డ చెప్పే పెద్ద మనుషులే ఇట్లా మాట జారితే ఎట్లా? జర వెనక ముంగట చూసుకొని మాట్లాడితే అయ్యే పాయ కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.